నమస్తే. కీళ్ళ నొప్పులు గురించి యాస నర్సిరెడ్డి గారు ఏం చెప్పారో చూద్దాం. కీళ్ళ నొప్పులు ఎందువలన వస్తాయి? ప్రతిరోజు మోషన్ ఫ్రీగా కాకపోవడం వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకా అజీర్ణం వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎముకల అరుగుదల వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. ఈ 4 కారణాలు కీళ్ళ నొప్పులకి చెప్తున్నారు సార్. రోగ లక్షణాలు ఏంటి మరి కీళ్ళ నొప్పులకి? ప్రతి కీళ్ళలో నొప్పులు వస్తాయి. ముఖ్యంగా నడుములు, మోకాళ్ళు, భుజాలు, తొంటి ఎముకలలో మలినాలు పేరుకుపోయి ఎటూ వంగవు, చాలా ఇబ్బంది పడుతుంటారు. పనులు చేయాలంటే శరీరం సహకరించదు. క్రింద కూర్చోవాలన్నా మోకాళ్ళు వంగవు. నడుములో నొప్పిగా ఉంటుంది. మోషన్ సులువుగా రాకుండా గట్టిగా గొత్తికల వలె వచ్చుట, నిల్వ ఉంటే నల్లగా అయినట్లు తెల్లగా పప్పు వలె ఉండాలి వచ్చుట, రోజు పెద్ద పేగులోని మలము వెళ్ళకపోవడం, రెండు 3 రోజులకు ఒకసారి మోషన్కు వెళ్ళడం. దీని వలన వాతం పెరుగుతుంది. వాతం అంటే చెడు వాయువు కీళ్ళ సందులలో చేరి కీళ్ళ నొప్పులకు దారితీస్తుంది. అజీర్ణం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. సకాలానికి భోజనం చేయకపోవడం, భోజనం చేసేటప్పుడు మెత్తగా నమిలి తినకుండా ఉండడం వలన జీర్ణరసాలు ఉత్పత్తి కాకపోవడం వలన అజీర్ణం వస్తుంది. కొందరు అన్నం తింటున్నప్పుడు 1/2 లీటర్ నుండి లీటర్ వరకు నీటిని తాగుతుంటారు. అందువల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ పలచబడిపోయి అజీర్ణం వస్తుంది. అజీర్ణం వల్ల తిన్నది అరగక ఉదయం తిన్నది సాయంత్రం వరకు కుళ్ళి గ్యాస్ తయారవుతుంది. ఈ గ్యాస్ వల్ల ఆమవాతం వస్తుంది. ఈ గ్యాస్ కీళ్ళ సందులలో చేరి కీళ్ళ నొప్పులు వస్తాయి. అందుకని అన్నం తినేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు నీటిని తాగకండి. మధ్యలో ఇబ్బంది అనిపిస్తే కొన్ని చెంచాలు, అంటే కొద్దిగా మినిమైజ్ చేసి కొంచెం తాగండి, అంతేగాని అవాయిడ్ చేయండి. దానివల్ల కూడా కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్ళ మధ్యలో పేరుకుపోయి విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. దీనినే గౌట్ అంటారు. ఇది ఆహారపు అలవాట్ల మార్పుతో తగ్గిపోతుంది. ఎలా? శనగ ఉత్పత్తులు, టమాటా, పాలకూర, మాంసాహారము, బఠానీ, చిక్కుడు, పల్లీల్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి తినకుండా ఉంటే యూరిక్ యాసిడ్ పెరగదు, కీళ్ళ నొప్పులు రావు. తిన్నా తగ్గించుకోండి, తగ్గిస్తే ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇతర ప్రయోజనాలు కూడా వీటి వల్ల ఉంటాయి కాబట్టి వీటికి అవాయిడ్ చేయడం కాకుండా లిమిటేషన్స్లో వాడుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. శనగ ఉత్పత్తులు ఉన్నాయి, టమాటా, పాలకూర, మాంసాహారం, బఠానీ, చిక్కుడు, పల్లీల్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి తినకుండా ఉంటే యూరిక్ యాసిడ్ పెరగదు, కీళ్ళ నొప్పులు రావు. సరే, నెక్స్ట్, ఎముకల అరుగుదల వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కాల్షియంను శరీరం వాడుకోక ఎముకలు బలహీనం అవుతాయి. సూర్యరశ్మి మనకు పడకపోతే శరీరం మీద విటమిన్ డి తయారు కాదు. విటమిన్ డి తయారు కాకపోతే కాల్షియాన్ని అబ్జార్బ్ చేసుకోలేదు కాల్షియం టాబ్లెట్స్ కోసం. కాబట్టి అంటే మనం తినే ఆహారం ఉన్న కాల్షియము శరీరానికి రాదన్నమాట. ఎందుకు? విటమిన్ డి లేదు కాబట్టి. కీళ్ళ మధ్యలో సందులు ఏర్పడతాయి. చిన్న దెబ్బలు తగిలినా ఎముకలు విరిగిపోతుంటాయి. ఎముకలు గట్టిగా అరగకుండా ఉండాలంటే విటమిన్ డి కావాలి. ఇది ఎక్కడ? ఆవు నెయ్యిలో, తృణధాన్యాలలో, మొక్కజొన్నలో ఉంటాయి విటమిన్ డి. ఇవి తినడం మంచిది. ప్రకృతిలో ఎండలో 75% ఎండ తగులునట్లు 45 నిమిషాలు 10 గంటల నుండి 2 గంటల మధ్యలో ఎండలో యోగా చేస్తూ కానీ ధ్యానం చేస్తూ కానీ ఉండాలి. శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు మునగాకు, మునక్కాయ, మునగపువ్వు, నువ్వులు, కొబ్బరి, బెల్లం, పాలు ఎక్కువగా వాడాలి. సున్నం కూడా 1 గ్లాసు మజ్జిగలో కానీ నీటిలో కానీ కలుపుకొని త్రాగితే మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. ఇక ఆహార నియమాలు: మాంసాహారము, దుంపలు, పీచు లేని ఆహార పదార్థాలు,
పూర్తిగా మానివేయటం మంచిది. ప్రతిరోజు ఒకరికి 50 గ్రాములు పీచు ఉంటున్నట్లు తినటం మంచిది. అంటే ఆకుకూరలలో ఉంటుంది పీచు, అది ఎక్కువ తినటం మంచిది. కీరా ఇలాంటిది. ఓకే. పీచు కొరకు ముడి బియ్యం, తృణధాన్యాలు, పొట్టు, పప్పులు, ఆకుకూరలు తినటం మంచిది సార్ అంటాడు. ఓకే. యోగాతో పరిష్కారాలు. రోజు యోగా చేయటం వలన కీళ్ళలో మలినము పేరుపోకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. శరీరము దారుఢ్యంగా తయారవుతుంది. యోగా చేస్తే కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు. మోషన్ సులువుగా రాక వచ్చిన కీళ్ళ నొప్పులకు, అజీర్ణం వలన వచ్చిన కీళ్ళ నొప్పులకు ఏమేం చేయాలో చెప్తున్నాడు, రాసుకోండి. సొంటి 100 గ్రాములు, కరక్కాయ 100 గ్రాములు, వాము 100 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు విడివిడిగా పొడి చేసుకోవాలి. ఓకే. చేసుకున్న తర్వాత పాత బెల్లంతో కలిపి దంచి బఠానీ గింజంత గోళీలు చేసుకొని గాజు సీసాలో దాచుకోవాలి. గాజు సీసాలో, నోట్ ఇట్. ప్లాస్టిక్ వాడద్దు. ప్లాస్టిక్ కంట గాజు సీసా మంచిది. ఈ గోళీలు ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒకటి, సాయంత్రం భోజనానికి 1 గంట ముందు ఒక గోళీ వేసుకోవాలి. నెల రోజులలోపు అన్ని నొప్పులు తగ్గిపోతాయి. కీళ్ళ నొప్పులకి మంచిగా పనిచేస్తుంది ఈ మందు. మీరే తయారు చేసుకోవచ్చు మందు. ఓకే. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి యాసా నర్సిరెడ్డి గారు చెప్పిన మందు వాడండి, ఈ కీళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్.